అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్కు లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క పచ్చ మీడియా చిమ్ముతున్న విషయం మీద మనం కొన్ని అంశాలు అయితే మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఎక్కువైపోయినట్టుంది సదరు పచ్చ మీడియాకి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలేంటి, ఇచ్చిన హామీలేంటి, సంక్షేమ పథకాలేంటి, అత్యాచారాలేంటి, వీటి మీద అస్సలు దృష్టి అనేది కొనసాగించకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తల మీదనే వీళ్ళు ఇంకా నిత్యము కూడా వార్తలు వడ్డిస్తున్నారు అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అంత భయము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిద్రలోకి వచ్చి కూడా మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడా? నాకైతే అర్థం కావట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమీ సమస్యలు లేనట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఒక సమస్య అయినట్టు ఈ పచ్చ మీడియా నిత్యము కూడా పెద్ద ఎత్తున ఎందుకు ఇంత పచ్చ విషయాన్ని జుమ్ముతూ ఉంది? దట్టు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరీ అధికంగా ఈ యొక్క విషం జుమ్ముకుంటూ వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, రియల్ సైకోల్ అంటే ఎలా ఉంటారో ఈ పచ్చ మీడియాను చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ పచ్చ మీడియాలో పనిచేస్తున్న ఈ యొక్క విలేకరులను తీసుకున్నా, ఆ యొక్క యజమానులను తీసుకున్నా కూడా వీళ్ళు కదా రియల్ సైకోలు. ఒక మనిషిని ఇంతగా టార్గెట్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలే లేనట్లు వీళ్ళు ఏదైతే నిత్యము ఒక డిబేట్ ద్వారానో వార్తల ద్వారానో నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూనే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ యొక్క ఛానల్స్ కు వ్యూసే పెరగనట్టు, మీ బతుకు తెరువులే లేనట్లు మరి ఆయన మీద వడగొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏది జరిగినా, దేశంలో ఏది జరిగినా, ఇంకా పక్క దేశాల్లో ఏది జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఇంకా చూస్తూనే ఉన్నారు మీరు. ఆదాని గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు రాజకీయాల పట్ల కొంచెం సబ్జెక్ట్ ఉన్నా, బిజినెస్ పట్ల కొంచెం సబ్జెక్ట్ ఉన్నా ఇటువంటి దరిద్రపు వార్తలు వడ్డిస్తారా అంటే ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి దరిద్రపు వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ విధంగా వడ్డిస్తుంది? ఈ యొక్క ఛానల్స్ మీద కేసులు ఉన్నాయా లేవా? నేను రీసెంట్ గా కూడా ఒక వీడియో చేసిన. ఎఫ్బీలోనో, ఒక ఇన్స్టాలోనో, ఒక ట్విట్టర్లోనో ఎవరైనా ఒక పోస్ట్ చేస్తే వైసీపీ కార్యకర్త, అది ఎంతమందికి రీచ్ అయ్యి వస్తుందో ఏమో తెలియదు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఇటువంటి న్యూస్ వడ్డిస్తుంటే, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే వీళ్ళ మీద ఎందుకు కేసులు వేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుంది ప్రభుత్వము అని చెప్పి రీసెంట్ గా కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎంతమందికి రీచ్ అవుతుంది, సమాజాన్ని ఏ విధంగా తప్పుదావ పట్టిస్తున్నారు అని చెప్పి నేను పదే ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నా. ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? సరే, మీరు వేస్తున్నట్టు ఆదాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందనుకోండి. చంద్రబాబు నాయుడు గారే ఆచితూచి అడుగులేస్తున్నారు, వాళ్ళ నాయకులే ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఐటీడీపీకి ఏం పని? ఈ ఐటీడీపీ పేజ్లో తీసుకున్నా, లేదు ఈ పచ్చ ఛానల్లో తీసుకున్నా, ఈ పచ్చ పేపర్లో తీసుకున్నా ఇంతల విషయాన్ని ఎందుకు చుమ్ముతున్నారు అబ్బాయి? నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే ఆయనే మాట్లాడడానికి ఆచితూచి మాట్లాడుతుంటే, లేదు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే ఆచితూచి మాట్లాడుతుంటే మధ్యలో మీలోళ్ళేందిరా నాకు అర్థం కాలేదు, మీ గోలేంది నాకు అర్థం కాలేదు. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆదాని కలిసి ఉంటారు, ఒక బిజినెస్ మ్యాన్ గా కలిసి ఉంటారు. ఒకసారి బట్టి 3 సార్లు కలిసి ఉంటారో లేకపోతే 10 సార్లు అయినా కలుస్తారు. బిజినెస్ పరంగా మాట్లాడుకునే విధానం కావచ్చు, లేదంటే ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా కూడా కంపెనీల గురించి చర్చలు కావచ్చు. ఆ కోవలో ఒక జగన్మోహన్ రెడ్డి గారినే కలిశారంటే కాదు, మన భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక బిజినెస్ పరంగా కలిసి ఉండవచ్చు. ఒక వ్యాపారవేత్తగా ఆయన కలవడంలో, ఫోటోలు దిగడంలో తప్పేముందిరా భయ్? నాకు అర్థం కావట్లేదు. మోదీ గారు ఎవరి దగ్గర అయితే ఈ విద్యుత్ కొనుగోలు చేశారో, మోదీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసి ఉండవచ్చు. అంత మాత్రం ఆడ తప్పేంటి కనబడుతుంది నాకు అర్థం కాలేదు. అది కూడా ₹2.49 ఆయన యూనిట్ కి కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అదే సెకితోనే మరి ₹5 ఒప్పందం ఎలా మాట్లాడుకున్నారు యూనిట్ మీదన? జగన్మోహన్ రెడ్డి గారికి 1700 కోట్లు లంచంగా ఇచ్చారంట మరి ఆదాని గారు.
ఎవిడెన్స్ ఉన్నాయా అంటే ఉండవు. ఎవిడెన్స్ పెట్టి మాట్లాడుతున్నారా అంటే అస్సలు మాట్లాడారు. ఆ ఎవిడెన్స్ ఏం చూపిస్తారంటే ఫోటోలు చూపిస్తారు, బాంబ్ బ్లాస్టింగ్ అంటారు వీళ్ళ యొక్క ఐటీడీపీ పేజ్లో. లేదంటే ఈ పచ్చ మీడియాకి ఎక్కిందును ఇంకా ఆయన ఎప్పుడు కలిశారు, ఏ టైంలో కలిశారు, ఎన్నిసార్లు కలిశారు అని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్లు ఇంకా వీళ్ళ యొక్క డిబేట్లో ఒక పక్క. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లు 2000 కోట్లు ఆదాని గారి దగ్గర లంచం తీసుకున్నారే అనుకో, మరి నేను పేరుని నాని గారు చెప్తున్నారు కదా, ఆ విద్యుత్ మేము ఏదైతే కొనుగోలు చేశామో మరి ఆ యొక్క నిబంధనలు రద్దు చేసి మాట్లాడండి అంటే మాట్లాడే ధైర్యం ఉందా అని అంటే మాట్లాడము. రాష్ట్రంలో ఏది జరిగినా దునపోతీనింది దొర అంటే తీసుకెళ్లి ఘాట్ల కట్టేసి పాలు విండు అన్నారంట. అట్లుంటుంది ఈ పచ్చ మీడియా పరిస్థితి. చెప్పాలంటే పసలేని వార్తలను వండి వడ్డించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఇంకా ఈ 5 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలతోనే ఇంకా పూట గడుపుకుంటుంది ఈ యొక్క పచ్చ మీడియా. తద్వారా వచ్చిన డబ్బులతో ఇలా కడుపులు నింపుకుంటున్నారు. అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేస్తారు? చేయాల్సి వస్తే మోదీ గారిని చేస్తారు. ఏం జరిగిందని ఒక క్లారిటీ ప్రజలకు ఉంటే దాన్ని కూడా మభ్యపెట్టి అందులో ఏదో జరిగిపోయినట్టు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి 2,000 కోట్లు చేరింది కాబట్టి మరి ఆ యొక్క విద్యుత్ ఏదైతే ఉందో ఆ కొనుగోలును రద్దు చేసేసేయండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండే విద్యుత్తును కొనుగోలు రద్దు చేసేయండి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అనేసి ఏమన్నా పాపము వార్తలు వండి వడ్డిస్తుందా అని అంటే నిత్యము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్థితిగతులు ఏంటి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏంటి, దీని మీద మాట్లాడి వస్తున్నారా అంటే అస్సలు మాట్లాడరు ఈ యొక్క సైకోలు. సెంట్రల్లో ఉన్న బీజేపీ ఏం మాట్లాడుతుంది అంటే భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించాలని అమెరికా దేశాలు పన్నుతున్న కుట్ర ఇది, ఆదాని మీద జరుగుతున్న దాడి అని చెప్పి సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులు ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తారు. కెన్యా కూడా ఏ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఏదైతే అమెరికాతో ఆదాని గారు చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక వాళ్ళు రద్దు చేసుకుంటే ఆ ఒప్పందాలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆ యొక్క కెన్యా ప్రకటిస్తుంది. ఆదానిని అరెస్ట్ చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వచ్చి అరెస్ట్ చేస్తారు అనేసి ఏ విధంగా వీళ్ళు ఒక అసత్య ప్రచారాన్ని ఏ విధంగా వండి వడ్డిస్తున్నారు. మరి అంత పెద్ద ఎత్తున అక్కడ ఆదాని మీద కేసులు వచ్చుంటే మరి అమెరికా కోర్టు ఎందుకు బెయిల్ ఇచ్చింది ఆదాని గారికి అంటే మరేమో ఆదాని గారికి అమెరికా కోర్టు బెయిల్ ఇవ్వడం వెనక కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలో ఏమో. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ పచ్చ మీడియాకే తెలుసు, మరి ఎవరికీ తెలియదు. సౌదీ అరేబియా కంట్రీని ఏ విధంగా అమెరికా గుప్పట్లో పెట్టుకునిందో ఇటువంటి అలిగేషన్స్ వేసి ఏ విధంగా భారతదేశాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆదాని లాంటి దిగ్గజాలను వ్యాపారవేత్తలను కట్టడి చేయడానికే ఈ యొక్క అలిగేషన్ వేస్తున్నారు అమెరికా గవర్నమెంట్ అని చెప్పి స్వయాన బీజేపీ నాయకులు ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్. సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులు అటువంటి స్టేట్మెంట్ ఇస్తుంటే అదేమి దరిద్రమో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన స్కామ్ చేసేసారు, బాంబు బ్లాస్టింగ్ న్యూస్ అనేసి ఎందుకు ఇంత దరిద్రంగా ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు ఈ పచ్చ విషయంతో అర్థం కాల. నిన్న పాపము మన షర్మిలక్క గారు కూడా వచ్చేసారు మీడియా ముందుకు. ఇటువంటి ఆడపిల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిగా పుట్టడం కానీ, రాజశేఖర్ రెడ్డి గారి కడుపున పుట్టడం కానీ, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము ఏదైతే ఒక ఫ్యామిలీగా భావిస్తామో అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇటువంటి ఆడకూతుర్ని ఏమి అనలేకపోతున్నామా అనే బాధ కూడా మాలో చాలా ఎక్కువగా ఉంది. నిన్న ఆమె మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన 3 రోజుల తర్వాత పాపము వెళ్ళి ఆర్కే స్టూడియోకి వెళ్ళిందో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిందో, లేదా పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిందో ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి నిన్న మాట్లాడుతుంది ఇష్టానికి. ఆయన ఏమన్నారు, ఈమె ఏం మాట్లాడుతుంది, వైసీపీ కార్యకర్తలు సాతాను సైన్యం అంట, కడుపుకు అన్నం తిను గడ్డిదని మాటలు మాట్లాడద్దు షర్మిల, మురుసపల్లి షర్మిల, కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడు. రాజశేఖర్ రెడ్డి సార్ బెడ్ అంటే మాట తప్పరు మడమ తిప్పరు అంటారు. నువ్వు ఎన్నిసార్లు మాట తప్పావో, ఎంత మడమ తిప్పావో, నీ యొక్క క్యారెక్టర్ నీచాతి నీచంగా దిగజారిపోతుందో, స్వార్థానికి నీకు డబ్బు పిచ్చి పట్టుకొని డబ్బు పిచ్చితోనే నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీదన
జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీదన, వైఎస్ఆర్సీపీ పార్టీ మీదన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పడి కొట్టుకుంటున్నావు అంటే నీకు డబ్బు పిచ్చి పట్టిపోయి ఆ పిచ్చితో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లా. నీకు నువ్వుగానే కడుపుకు అన్నం తిన్నావో గడ్డి తిన్నావో నీకు నువ్వుగానే వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. అప్పుడు నా మీద ఇలా అన్నారని చెప్పి నువ్వు ఏదైతే పబ్లిక్ లో ఒక మెసేజ్ ఇచ్చావో, కృష్ణ గారి ఇంటి నుంచే నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి నోటితో నువ్వు చెప్పితే పబ్లిక్ లో అది ఈరోజు చెప్తున్నారే గాని పాపము ఈమె ఫేమ్ ని వాడేసుకుంటున్నారంట. నీకు అంత గొప్ప పేరు ఉంటే మరి తెలంగాణలో పార్టీ మూసుకొని ఆంధ్రాకి ఎందుకు వచ్చావు? తెలంగాణలో నీ మైలేజ్ ఏమైపోయింది? నీ మైలేజ్ తో వైఎస్ఆర్సీపీ బతికిపోతుందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. సాతాను సైన్యం అంట. అదే సాతాను సైన్యం అమ్మ నీ వెంట నడిచింది. నిన్ను తిడుతుంటే కూడా ఇదే సాతాను సైన్యమమ్మ నీకు అండగా నిలబడింది. మీ నాన్నగారు చనిపోయినా మీ కుటుంబానికి అండగా నిలబడి, మీ కుటుంబంలో ఏదైతే పెద్ద ఆయన చనిపోయినప్పటి నుంచి మా ఇంటి పెద్ద చనిపోయినారు అని చెప్పేసి మమ్మల్ని అవహేళన చేస్తున్నా, మేము అవమానం పాలవుతున్నా, మా ఎటువంటి పదవులు మాలాంటి వాళ్ళు ఆశించకపోయినా రస్ల పరంపర కొనసాగుతున్నా ప్రాణాలు పనంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నామమ్మా. మేము నీలాగా అమ్ముడు పోలా, మేము నీలాగా కూర్చున్న చోటే 10 రకాల మాటలు మాట్లాడలా. మేము అర్థమవుతుందా? ఎంతో మంది మీ ఫ్యామిలీ గురించి కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట నడుస్తున్నాము అంటే పెద్ద ఆయన ఆశయాలు కావచ్చు, ఆయన నెరవేర్చకుండా వెళ్ళిపోయిన కొన్ని ఆశయాలు కావచ్చు, అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు అండగా నిలబడాలనే ఆయన ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితోనే ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తున్నారు. అర్థమవుతుందా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అలాగనే డబ్బాష చూపినా కూడా నీతిగా నిజాయితీగా ఎటువంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక్క ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నామమ్మా. మేము కాదు సాతాను సైన్యము. నువ్వు నీ పచ్చ మీడియా, నీ భర్త వెనకల కొన్ని తలకాయలు ఉన్నాయి చూడమ్మా, అవి సాతాను సైన్యాలు, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నావే, గత 5 ఏళ్ల నుంచి పాపము నా మీద అలిగేషన్ వేసిన వాళ్ళని ఏం చేసావు నువ్వు? ఏదేదో మాట్లాడుతున్నావు కదా, నువ్వేం చేసావమ్మా? తెలంగాణలో ఉండి, తెలంగాణలో ఒక పార్టీ పెట్టి నా మీద ఇటువంటి దాడి జరిగింది అని చెప్పి మరి ఆ రోజు నువ్వేం చేసావు? నువ్వు గడ్డి బీక్తుంటివా? నీ మీద వేసిన నిందని నువ్వు నివృత్తి చేసుకునే విషయంలో ఎందుకు ఫెయిల్ అయినావు? నువ్వు గుడ్డిగుర్రానికి పళ్ళు దొమ్ముతుంటివా? లేకపోతే తెలంగాణలో గడ్డి బీక్తుంటివా? ఏదైతే ఆర్కే స్టూడియోలో పెరిగిన గడ్డంతా నువ్వే బీక్తున్నావు అని టాక్ ఉంది బయట. అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ఇళ్ల దగ్గర గడ్డి మొలిస్తే వాళ్లకు పనాలు దొరకుంటే నువ్వు మీ ఆయన వెళ్ళి బీక్తున్నారంట కదా రోజు ఆ గడ్డి. అక్కడ ఫస్ట్ మా ఫ్యామిలీని ఎవరు టార్గెట్ చేశారు? నా చెల్లి దగ్గర నుండి తీసుకుంటే ఇప్పటిదాకా కూడా నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు చూడండి. ఆ రోజు నా చెల్లెం మాట్లాడింది, ఆ తర్వాత నా తల్లి కూడా ఏం చెప్పింది, అలాగే వాళ్ళ భార్య గురించి కూడా చెప్పారు ఆయన అంతకుముందు ప్రెస్ మీట్లో. జగన్మోహన్ రెడ్డి గారు భార్యనన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కూతురులన్నా కూడా ఆయన పెద్ద పట్టించుకోవాలా ఈ 5 ఏళ్లలో. అర్థమవుతుందా? ఆయన పర్సనల్గా ఆయన భార్యనన్నా పట్టించుకోవాలా, ఆయన కూతురులన్నా పట్టించుకోవాలా, ఆయన తల్లినన్నా పట్టించుకోవాలా. అంత మాత్రాన పాపం భార్య మీద ప్రేమ లేకోకుండా, తల్లి మీద ప్రేమ లేకోకుండా, పిల్లల మీద ప్రేమ లేకోకుండా పోతుందా? కొంచెమైనా బుద్ధి ఉండాలి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు. అర్థమవుతుందా? కొంచెమైనా బుద్ధి ఉండాలి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు. వైఎస్ఆర్ అనే 3 అక్షరాల గురించి ప్రతి కార్యకర్త కూడా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అనేది పక్కన పెడితే కుటుంబానికి జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తలు ఉన్నారమ్మా ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో. పిచ్చి ఏదైతే ఉందో ఆ డబ్బు పిచ్చికి నా నోట్ నమ్ముకుంటున్నాను అని చెప్పేసి ఇష్టానికి వచ్చి మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబడిపోతున్నా నీ నోటి నుంచి ఒక మాట రాలా. అదే రేవంత్ రెడ్డి గారు పావురాల గుట్టలో పావురమై కలిసిపోయారు అనేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఈరోజు నీకు ఆ తోపుట్టువులు అయిపోయారు. అలాగే నేటికి కూడా ఏం తప్పు చేశారో కుక్క చావు సచ్చాడు రాజశేఖర రెడ్డి, కనీసం ఒక మాంసం మొత్తం కూడా దొరకలేదని నేటికి ట్రోల్ గురి చేస్తుంటే వాళ్ళ మీద నువ్వు మాట్లాడవు, వాళ్ళకి సపోర్ట్గా నిలబడతావు.
మళ్ళీ ఇప్పుడు ఏమంటావు, అమ్మ మీద కేసులు పెట్టేశారు అని అంటావు. అమ్మ మీద కేసులు ఎవరు పెట్టారు? అమ్మకు తెలియకుండా దొంగతనం చేసింది నువ్వు, ఆ దొంగవు నువ్వు. నీకు అండగా ఉంటానని మాట ఇచ్చింది కాబట్టి నువ్వు ఎటువంటి దరిద్రపుట్టు మాటలు మాట్లాడినా, నువ్వు ఎటువంటి దరిద్రపుట్టు వ్యవహారాలు పడ్డా కూడా ఆమె చూస్తూ ఆమె ఎంత కుమిలిపోతుందో. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకోకుండా నువ్వు ఆయన కంపెనీలో ఉన్న షేర్స్ని తీసుకెళ్ళి నీ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నీకేం అధికారం ఉంది? ఆయన కేసేం పెట్టలా. ఆయనకున్న హక్కులను వినియోగించుకుంటూ నాకు తెలియకుండా షేర్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి. ఇందుకు కారణాలు ఏంటి అంటే, నాకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయడానికి కుట్ర పన్నుతున్నారేమో అని అనుమానంగా ఉంది. ఇక్కడ అలర్ట్ గండేనే ఆయన తరపు నుంచి పిటిషన్ వేసుకున్నారు. అది కేసు ఎలా అవుతుంది? ఏ మనిషివి తల్లి నువ్వు అసలు. ఛీ, ఇటువంటి చెల్లెలు ఏ అన్నదమ్మునికి ఉండకూడదు. అలాగే ఏ ఒక్క తండ్రికి కూడా, ఏ ఒక్క తల్లికి కూడా ఇటువంటి బిడ్డ వద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.